శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం. 15 ఏళ్లుగా అక్కడ గులాబీ గుబాలింపు ఓ రేంజ్ అన్నట్టు. ఏ ఎన్నిక జరిగినా కారే దూసుకుపోయేది. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒక ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తర్జనా భర్జన పడుతోంది గులాబీ పార్టీ. ఇంతకీ ఆ ఎన్నికేంటి? పింక్ పార్టీ సైలెంట్ కు కారణం ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది. గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేంత కోపం మీద ఉన్నారని తనదైన శైలిలో విమర్శలు చేశారు. తాను కొడితే మామూలుగా ఉండదు అంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి పట్టుకొమ్మ లాంటి ఉత్తర తెలంగాణలో జరుగుతున్న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశాన్ని మాత్రం వదిలేస్తున్నారట. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి త్వరలోనే ఎన్నికలు వస్తాయని, శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయం పట్టించుకోకుండా అసెంబ్లీ ఉప ఎన్నికలకు రెడీగా ఉండండి, స్థానిక ఎన్నికలకు సమాయత్తంగా ఉండండి అంటూ చెబుతున్నారు చిన్నబాస్. ప్రత్యర్థులతో కలబడి నిలబడాల్సిన సమయంలో కాడెత్తేసే విధంగా మాటలు చెప్పడం వెనుక దాగి ఉన్న మర్మమేమిటి అనేది హాట్ టాపిక్ అయింది. పార్టీ పెద్దల వేదికల మీద చెబుతున్న దానికి గ్రౌండ్లో ఉన్న రియాలిటీకి సరిపోవడం లేదట. లేకపోతే పార్టీకి గుండెకాయ లాంటి చోట జరుగుతున్న ఎన్నికలకు గులాబీ పార్టీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది? టైట్ ఫైట్ ఇవ్వాల్సిన చోట పెద్ద లీడర్లు టైట్ అన్నట్టుగా ఎందుకు ఉన్నారు అనేది అర్థం కాక క్యాడర్ బుర్రలు హీటెక్కుతున్నాయట. ఎన్నికలు వచ్చాయంటే కారు పార్టీ టికెట్ కోసం ఓ రేంజ్లో పోటీ ఉండేది. ఆ పార్టీకి స్ట్రాంగ్ జోన్గా పరిగణించే ఉత్తర తెలంగాణలో అయితే టికెట్ వస్తే అదే 10,000 అన్నట్టు ఉండేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. గత 2 దశాబ్దాలుగా ఛాంపియన్గా ఉన్న గులాబీ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయాలంటే గుబులు మొదలైందట. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగకపోవడంపై పలు రకాల చర్చలు జోరందుకుంటున్నాయి. 4 ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ పార్టీ అగ్రనేత కేసీఆర్ సహా హరీష్, కేటీఆర్, కవితలు ఆ స్థానం పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. సమకాలీన రాజకీయాలలో సమర్థవంతమైన స్ట్రాటజీ ఉన్న నేతగా కేసీఆర్ పేరుంది. సర్వేలు, ఒపీనియన్స్ ఆధారంగా పక్కా ప్లాన్స్తో బరిలోకి దిగుతాడనే పేరున్న వ్యూహకర్త ఎన్నికల్లో పోటీకి వెనకంజి ఎందుకు వేస్తున్నారనేది డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. వరుస ఓటముల ప్రభావం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా పట్టభద్రుల స్థానం ఎన్నికలపై పడిందట. అదీగాక పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అధినేత అనాసక్తిగా ఉండడమే ఓ కారణం అంటున్నారు నేతలు. గత 3 నెలల నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. బీఆర్ఎస్ తరపున కూడా పలువురు ఆశావాహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ గులాబీ పార్టీ నుంచి పోటీ విషయంలో ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో పోటీ చేద్దాం అనుకున్న వారు సైలెంట్గా అయ్యారు. కాంగ్రెస్ తన ఆనవాయితీకి భిన్నంగా ఈసారి నామినేషన్ కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించభంగపడిన వారిని బరిలో దింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ నేతలు ప్రయత్నాలు చేశారట. అభ్యర్థి సొంత బలానికి పార్టీ మద్దతు తోడైతే విజయం సాధించే అవకాశం ఉన్నాయని పార్టీ పెద్దలు కేటీఆర్, హరీష్లను కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేశారట. ఇదే విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. పోటీ గురించి ఆయనకు వివరించే ప్రయత్నాలు చేయగా ఆయన మౌనమే ఆయన సమాధానం కావడంతో మిన్నుకుండిపోయారట ఆ ఇద్దరు నేతలు. దీంతో చేసేదేమీ లేక ఆశలు వదులుకోవాలని ఉమ్మడి కరీంనగర్ నేతలకు సంకేతాలు ఇచ్చేశారట. ఇదిలా ఉంటే మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించబోతుందని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన గులాబీ దళం ఒక్కసారిగా సైలెంట్ అయింది. మరోవైపు నియోజకవర్గం స్థాయిలో పట్టించుకోవాల్సిన ఇన్ఛార్జి నేతలు తమకేం పట్టనట్టు ఉన్నారట. ఇప్పుడు పార్టీ కీలకమైన ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నవ్వేవారి ముందు బొక్కబోర్లా పడ్డట్టుగా మారిందట గులాబీ పార్టీ చోటా మోటా నేతల పరిస్థితి. పైగా అన్ని పార్టీల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుల్లో ఉంటే తమను మాత్రం స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని లీడర్లు పిలుపునివ్వడంతో పుండు మీద కారం చల్లినట్టుగా మారిందట. అయితే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి వెనగంజ వేయడం వెనుక వేరే వ్యూహాలు ఉన్నాయట ఆ పార్టీకి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడిన
వ్యవహారం కావడం, 4 ఉమ్మడి జిల్లాలకు తెలిసిన నేత దొరక్కపోవడం ఓ కారణమంటున్నారు. అదీగాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కొన్ని ఉద్యోగాలు ఇవ్వడంతో గ్రాడ్యుయేట్ ఆ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారనే నిర్ధారణకు వచ్చారట గులాబీ బాస్. 3 నెలల క్రితం నిర్వహించిన ఓ సర్వే రిజల్ట్ ఏమంతా ఆశాజనకంగా లేకపోవడంతో బరిలోకి దిగడం లేదని ప్రచారం సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ టికెట్ ఆశించిన నేతలు ఇప్పుడు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ గడువు ఉంది. చూడాలి మరి చివరి క్షణంలో ఏ నిర్ణయం వస్తుందో. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.